ఇక వేడెక్కుతూ ఉన్నాయి. ఇక లగచర్ల దాడికి సంబంధించినటువంటి సంఘటన ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ దగ్గర ఇక బీఆర్ఎస్ నేతలు అటు సత్యవతి రాథోడ్ ఇటు కేటీఆర్ ఇక లఘుచర్ల బాధితులతో భేటీ అయ్యారు. అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. సో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ వేదికగా ఇక డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నేడు ప్రజా విద్యోత్సవాల్లో భాగంగా వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. సో దానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అయితే హాజరు కాబోతున్నారు. సో మరి విజయోత్సవ సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇంకేమైనా కొత్త పథకాల అమలుకు ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నారన్నటువంటి ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే తెలంగాణలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మహిళల పేరిట మహిళలకు మేము ఉచిత బస్సు రవాణా కల్పించాం. అంటే బస్సులో ఫ్రీగా ఏ మహిళ అయినా ప్రయాణించవచ్చు. సో అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కావచ్చు, సో ఉచిత గ్యాస్ కావచ్చు. సో ఇట్లా మహిళలకు సంబంధించిన అన్ని పథకాలు అమలు చేస్తూ ఉంది మరి రేవంత్ సర్కార్. 2500 రూపాయలకు సంబంధించి మరి ఏమైనా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంటుందా? మరిన్ని కొత్త పథకాలకు ఏమైనా అటు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, ఓవైపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వరంగల్ వేదికగా రేవంత్ ఏమైనా కొత్త పథకాలు అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారన్నటువంటి ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే నెలకొంది. ఇంకోవైపు రైతు భరోసా, రుణమాఫీ, వడ్ల కొనుగోలు బోనసు వారం తిరిగే లోపల రైతుల ఖాతాలో ఇక 500 రూపాయలు పడుతూనే ఉన్నాయి. సో అంటే ఒక క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నటువంటి రాష్ట్ర సర్కారు సో ఎన్ని క్వింటాలు అమ్ముకుంటే అన్ని క్వింటాలకు సంబంధించినటువంటి అదనపు డబ్బులు అంటే ఆ బోనస్ డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి రాజకీయాలు. ఒక్కసారి ఇవాళ దినపత్రికలో చూద్దాం ఏ అంశాలు హైలైట్గా కనిపిస్తున్నాయి. మొదటగా హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా వివరణలకు వెళ్దాం. మనం ఒకసారి ఈరోజు తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం. మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచి చూస్తే సోషల్ సైకోలు, ఇన్స్టాలో టార్చర్, యువతి ఆత్మహత్య, సోషల్ మీడియాలో పోకిరి వేధింపులు, ఇంట్లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న హాసిని, భువనగిరి పట్టణంలో ఘటన, నిఖిల్ అనే యువకుడి వేధింపులే కారణమంటున్న తండ్రి, దుర్భాషలాడుతూ పోస్టులట. ఇక ఇన్స్టాలో ఇదొక ఇంకో స్టోరీ. ఇన్స్టాలో ప్రేమ, రేపు, హత్య, మియాపూర్లో అదృశ్యమైన ఐశ్వర్య, తుక్కుగూడలో మృతదేహం లభ్యం, అత్యాచారం చేసి అంతమొందించినట్లు ఆనవాలు, ఇన్స్టాలో యువకుడు విఘ్నేష్తో పరిచయం, ఇద్దరు వివాహం చేసుకున్నారంటూ పోలీసులు, వేరే యువకుడితో మాట్లాడుతుందనే కోపంతో హత్య, మరీ దారుణమైపోయింది. అభం శుభం తెలియనటువంటి పసిపాపలనాలో లేకపోతే మరి వీళ్ళందరూ మైనర్లు అని చెప్తా ఉన్నారు. 16, 17, 18 ఏళ్ళు వీళ్ళకి అభం శుభం తెలియదు. ఇంకా అసలు భవిష్యత్తు చాలా ఉంటుంది. కానీ ఏం తెలియక ఏం చేయాలో అర్థం కాక ఇన్స్టాలు, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులతో ప్రేమ, పెళ్ళి, ఇక ఇతరితర ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఇట్లా హత్యలకు, ఇక మానభంగాలకు పాల్పడుతూ ఉన్నారు యువకులంతా కూడా. సో ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. మరీ దారుణం. వరుసగా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పరిచయాలతో అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడదాం. ఇక రాజకీయాల్లో కవిత యాక్టివ్, త్వరలో ప్రజల్లోకి వచ్చే ఛాన్స్, అనారోగ్య కారణాలతో కొంతకాలంగా దూరం, ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి వచ్చేందుకు ప్లాన్, కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ అవుతారన్న ప్రచారం, వారి లోటును భర్తీ చేసేందుకు ముందస్తు ప్రణాళిక, బీసీ రిజర్వేషన్ ప్రధానాంశంగా ప్రజల్లోకి, బీసీ సంఘాలు, కుల సంఘాలతో ప్రత్యేక భేటీలు. ఇక కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ కాబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళిద్దరు లేనటువంటి లోటును తెలంగాణ ప్రజలకు మరి కవితమ్మ చూపించబోతా ఉందంట. ప్రజలకు వచ్చే ఆలోచన చేస్తూ ఉందంట. లిక్కర్ స్కామ్ తర్వాత జైలుకి పోయి వచ్చిన తర్వాత మళ్ళా అక్క జనాల్లోకి రావాలని చూస్తూ ఉంది. మొన్నటి బతుకమ్మ పండుగలు కూడా కనిపించలే, దసరాకు, మన దీపావళికి. మరి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ఎట్లా వెల్కమ్ చెప్తారో కవితకు చూడాలి. సువర్ణ భూమి చీటింగు, పెట్టుబడి పేరుతో భారీ మోసం, ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి దాకా వసూలు, ఏడాది తర్వాత 24% అధికమిస్తామంటూ బురిడి, కాల వ్యవధి దాటిన చెల్లింపులు నీళ్ళు, చల్లని చెక్కులిచ్చి వేధింపులు, తప్పించుకొని తిరుగుతున్న ఎండి శ్రీధర్ బొలినేని, డైరెక్టర్ దీప్తి బొలినేని, ప్రముఖ హీరోలతో పెట్టుబడులు ప్రమోషన్, అవి చూసి మోసపోయామంటున్న బాధితులు. సిసిఎస్లో బాధితుల ఫిర్యాదు. ఇది మరీ దారుణం. మనం చూస్తాం జనరల్గానే ఫోన్ ఆన్ చేయగానే, టీవీ ఆన్ చేయగానే, ఎక్కడైనా బయటికి పోతే పెద్ద పెద్ద హోర్డింగ్స్, కట్అవుట్స్ అన్నీ కూడా సినీ ప్రముఖులతోటి, మంచిగా ఫేమస్ అయిన వాళ్ళతోటి ప్రచారం చేస్తారు. ఇక ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ, బనీని కొంటే డ్రైవర్ ఫ్రీ అన్నట్టుగా ఒక్కొక్క ఆఫర్ కాదు మామూలు ఆఫర్లు పెట్టరు. సో అట్లా సువర్ణ భూములు కూడా
మంచిగా ప్రమోషన్ చేయించుకున్నారట. సినీ ప్రముఖులతోటి మంచి ప్రమోషన్ చేసుకుంటే అది చూసినటువంటి అభిమానులు ఉంటారు కదా, మా హీరోనే ఉన్నాడు, మా హీరోనే చేసిండు, మాదో పెద్ద లెక్కన మనమెంత పొట్టంతా అన్నట్టు వీళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి ఇక ఆగమయ్యారట. ఏం చేసారంటే ఇక చూడు, పెట్టుబడి పేరుతోటి భారీ మోసం చేసిరట. ఇది ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక లగచర్ల బయలుదేరిన బీజేపీ నేతలు మోయినాబాద్ వద్ద అడ్డుకున్న పోలీసులపై బీజేపీ నేతల ఆగ్రహం. అరెస్టు చేసి నార్సింగ్ స్టేషన్కు తరలింపు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా? ఒక్క ఎంపీ అయినా నియోజకవర్గంలో పర్యటించొద్దా? సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ ఫైర్. బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు. ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్. సో ఈటెల, డీకే అరుణ, ఏలేటి అరెస్ట్ అట. సో లగచర్ల సంఘటన గురించి అందరికీ తెలిసిందే. సో లగచర్లలో కలెక్టర్ మీద దాడి, ఆ దాడికి సంబంధించినటువంటి సంఘటనలో బాధిత కుటుంబాలని పరామర్శించడానికే బీజేపీ ఎంపీలు పోతూ ఉంటే ఈటెల రాజేందరు, డీకే అరుణ, ఏలేటి మహేశ్వరరెడ్డిలు పోతూ ఉంటే మోయినాబాద్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసినట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది, మాట్లాడదాం దాని గురించి కూడా. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ప్రగతి చాటేలా, భవిత చూపేలా ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు. నేడు వరంగల్కు సీఎం రేవంత్, మంత్రులు. కాళోజీ కళాక్షేత్రం వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరాశక్తి భవనాలకు శంకుస్థాపన. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణం. వరంగల్ కళ సాకారం. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు 4170 కోట్లు. 3 విడతల్లో ఖర్చుకు ప్రణాళిక, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మొత్తం మీద డిసెంబర్ 9 వస్తే ఏడాది అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖు ఐ థింక్ 9, ఈ 7-9 కల్లా ఏడాది పరిపాలన కంప్లీట్ అవుతుంది కాంగ్రెస్ది. కాబట్టి ఏడాది పాలనకు గాను దాదాపు 25 నుంచి 26 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉంది, ప్రజా విజయోత్సవాలు. సో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంది. ఇలా ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త. అక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు వరంగల్కు ఇక రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డికి బహుకరిస్తున్న పూణే కాంగ్రెస్ నేతలు. కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం. రాష్ట్రంలో హామీల అమలు, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాలంటూ మరో వార్త కనిపిస్తోంది. ఇంకేమున్నాయి వార్తలు? ఈనాడులో ఇవే ఉన్నాయి. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఓరుగల్లుకు నిధుల వరద. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సీఎం సభకు జరుగుతున్న ఏర్పాట్లు. 4,962 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజ్కి 4,170 కోట్లు. విమానాశ్రయ భూసేకరణకు 205 కోట్లు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 161 కోట్లు. నేడు వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్. ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరు. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం. 22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన. ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం. మహిళా రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అంటూ శ్రీధర్ బాబు. ఇది ఓవరాల్గా ఇంతకుముందు చెప్పుకున్నాగా ఓరుగల్లుకు ఇక నిధుల వరద ఉప్పొంగుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త. మరోవైపు ఇంకో వార్త కనిపిస్తుంది. RRR ఉత్తర భాగానికి టెండర్లు జనవరిలోనట. 2 ప్యాకేజీల పనులు త్వరలో. దక్షిణ DPR టెండర్లు. రైతులకు నష్టం జరగదని సీఎం రేవంత్ చెప్పారు. ఇక RRR బాధ్యతలు IAS దాసరి హరిచందనకు. 8 నెలల్లో మామనూరు విమానాశ్రయం పూర్తి. ఫిబ్రవరిలో విజయవాడ హైవే విస్తరణ పనులట. ఇక కేసీఆర్ వద్దంటే మూసి ప్రాజెక్టు ఆపేస్తామంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో RRR అందరికీ తెలుసు, రీజనల్ రింగ్ రోడ్డు రాబోతూ ఉంది. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి అది షాద్ నగరు, అమన్గల్లు, ఇట్లా చౌటుప్పలు, ఇట్లా కొన్ని ప్రాంతాలు, సంగారెడ్డి, కంది, ఈ ప్రాంతాలన్నీ కూడా సర్కిల్ చేస్తూ సిటీకి అవుట్ సైడు, అవుటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడు ఇక రీజనల్ రింగ్ రోడ్ రాబోతోంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికే ఉత్తర భాగం భూసేకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. దక్షిణ భాగానికి కూడా జనవరిలో మరి టెండర్లు పిలుస్తూ ఉన్నారట. సో ఆ టెండర్లో భాగంగా జనవరిలో ఈ ప్యాకేజీలకు సంబంధించి పనులకు సంబంధించి DPR టెండర్లు అన్నీ కూడా భూసేకరణ కూడా జనవరిలో జరిగే అవకాశం ఉందట. చెత్త వేస్తే చలానా, ట్రాఫిక్ జరిమానా తరహాలో విధింపు. రోడ్లపై వ్యర్థాలు పడేయకుండా నిఘా. సీసీ కెమెరాలు, క్షేత్రస్థాయిలో ఫోటోలు.
ఇక యాప్ రూపకల్పనలో జిహెచ్ఎంసీ డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి చెత్తబుట్టలు లేని దుకాణాలు సీజ్ అట. చెత్తబుట్టలు లేని దుకాణాలు సీజ్ చేస్తారట. ఇంకేమున్నాయి? మండుతున్న మణిపూర్ కర్ఫ్యూను ఉల్లంఘించిన నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలట. ఎస్, ఉగాది తర్వాతే సన్నబియ్యం, కొత్త ధాన్యం మిల్లింగ్తో భారీగా నూక శాతం, నాణ్యత తగ్గే ప్రమాదం. ఇక ముద్దగా అన్నం, నిపుణుల సూచనతో సర్కార్ పునరాలోచన. ధాన్యం తక్కువ వస్తుండడం మరో కారణం. సంక్రాంతికి సన్నబియ్యం తినిపిస్తాండ్రి. ఏమన్నారు? రేషన్ షాప్లా సంక్రాంతికి సన్నబియ్యం తినిపిస్తాం, సంక్రాంతికి మీకు సన్నబియ్యం మంచుతాం అన్నారు. కానీ సంక్రాంతితో డేటట్ లేదట. ఇక నూక ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి మరి అందరికి పంచలేనటువంటి పరిస్థితి. బియ్యం ముద్ద లెక్క అవుతుంది, నూకలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఉగాదికి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఒక్కసారి మనం వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఏమలాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు ఇక మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములవాడకు సీఎం. ఇక ఇదే మోదీ హైదరాబాద్ కూడా సంక్షేపం చూపిస్తా, లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. తెలంగాణలో గ్యారెంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నా. 11 ఏండ్ల మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడరని ఫైర్. సెక్రటరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా సీఎం రేవంత్. వస్తే బాగుండు. ఈ బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు నన్ను పిలిచి ఎక్స్ప్లెనేషన్ చేయండి. పాపం వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఎక్స్ప్లెనేషన్ చేయండి. వరంగల్ అభివృద్ధికి 4,962 కోట్లు. వరంగల్ సీఎం సభ కోసము ఏర్పాట్లు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము 4,170 కోట్లు. వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్ అంటే విజన్ 2041 మాస్టర్ ప్లాన్ కామదమట. ఇక మామనూరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు 160 కోట్లు. నిరుడు కంటే వేగంగా వడ్ల కొనుగోలు. ఇప్పటి వరకు 13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1,560 కోట్లు చెల్లింపు. సన్నాలకు బోనస్సు 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలేదట. ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వాళ్ళకు గింజ కూడా కేటాయించలేదట. మహారాష్ట్రలో రేపే పోలింగ్ అట. ముగిసిన ఎన్నికల ప్రచారం హోరాహోరీగా తలపడుతున్న పార్టీలు. అమలు హామీలు, ఆరోపణలు, తిట్లతో హోరెత్తించిన నేతలు. అరడజను ప్రధాన పార్టీలతో కలగురగంపల పొలిటికల్ సీన్. ప్రజలకు పరీక్షల చీలిక పార్టీలు. ఇక గుర్తులు 20న జార్ఖండ్ 2వ దశ పోలింగ్ అట. ఎస్, దాడుల సంస్కృతి బీఆర్ఎస్ దే. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు. లగచర్ల రైతులపై సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తున్నట్లు తప్పుడు ప్రచారం. అధికారులపైకి అమాయక ప్రజలను ఉసగొల్పురు. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్కు ఎంపీ బలరాం నాయక్ ఎస్టీ ఎమ్మెల్యే వివరణట. కలెక్టర్ అనే తిరిక దాడి చేసిండ్రు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కుల మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్గా మారుస్తున్నాడు కేటీఆర్. ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు. లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో కేటీఆర్ ఏమంటున్నాడు? కేటీఆర్ కలెక్టర్ అని తెలియక దాడి చేసిరట. సరే, నేను కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. అక్కడున్నటువంటి అమాయకపు గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు, ఆ రైతులకు నిజంగానే కలెక్టర్ అని తెలియకపోవచ్చు. కానీ మీ కార్యకర్త మరి సురేష్ కూడా కలెక్టర్ అని తెలియదా? దగ్గరుండి కలెక్టర్ను ఎంఆర్ఓను దగ్గరుండి గ్రామంలోకి తీసుకుపోయి ఉసగొలిపి వాళ్ళని రెచ్చగొట్టి రాళ్ళదాడి చేయించినటువంటి మీ సురేష్కు కలెక్టర్ అని తెలియదా? ఏమి సెంటు భూమి లేనటువంటి మీ కార్యకర్త యాదయ్యకు కలెక్టర్ ఎంఆర్ఓ అని తెలియదా? వీళ్ళకి తెలియకుండానే గ్రామం దాకా తీసుకుపోయి వాళ్ళు దాడి చేసి ఇలా రైతులను బలిపశువు చేసిరు. ఇది వాస్తవం కాదా? వాళ్ళు ఏం తెలియనట్టు అమాయకుల లెక్క, శుద్ధపూస లెక్క ఇలా అదే బాధితులకు మేము అండగా ఉన్నామని రేపొద్దున ఏనో దేరా పంచాయతీ ఎన్నికల్లో లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు బాధితులకు అండగా మేము ఢిల్లీ దాకా పోయినాం, జాతీయ కమిషన్లతో మాట్లాడినాం, వాళ్ళు జైలు ఉన్న వాళ్ళని నిడిపించినామని చెప్పుకోనికే
ప్రచారాల్లో భాగంగా 4 ఎల్ఈడి స్క్రీన్లు 4 ఫోటోలు వాళ్ళకి చూపించుకోనికే పత్రికల వాళ్ళను ప్రమోషన్ చేయించుకోనికే ఇలా బాధితులకు అండగా ఉంటామంటున్నారు. మరి నేరేళ్ళ బాధితులకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకో గిట్లే పోలేరు, అండగా ఢిల్లీ దాకా పోలేరు, కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్లకు ఫిర్యాదు చేయలేదు. అంటే అప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కనుక, ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కనుక ఇలా మీరే దాడి చేయిస్తారు, మళ్ళీ మీరే బాధితులకు అండగా ఆడదాకపోతారు. మన సంగారెడ్డి జైలుకు పోతే ఆ జైల్లో ఉన్న వాళ్ళు అంటారట, మీకు టీఆర్ఎస్ వాళ్ళు చేసినందుకే మేము జైల్లో వచ్చి పడ్డామని ఆయన మళ్ళీ ఏ మోకం పెట్టుకొని వచ్చి మమ్మల్ని పరామర్శిస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకుల మీదకి మర్రబడే ప్రయత్నం చేసిరట. ఆ సురేష్ అనేటువంటి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కనుక ఆ కలెక్టర్ని అక్కడ దాకా తీసుకురాకపోయినట్టే ఈ రైతన్నల ఆవేదన ఈ విధంగా ఉండేదా, రైతన్నల పరిస్థితి ఇట్లా ఉండేదా, రైతన్నల బిడ్డలు ఈ విధంగా బాధపడేటోళ్ళ ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం మనం. ఇక మీరే ఇటలీకి గులాములు, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. గాంధీ పటేల్ మోదీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేనే గులాంనే. ఇక అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురదలుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉందని విమర్శ. కాలుష్యం కట్టడిలో జాప్యం ఎందుకు, ఢిల్లీ సర్కార్ను నిలదీసిన సుప్రీంకోర్టు. ఏక్యూఐ 300 దాటి పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న. ఏక్యూఐ 450 దిగువకు వచ్చిన నిబంధనలు సడలిస్తుందని ఆదేశం. ఢిల్లీలో 484కు చేరిన ఏక్యూఐ. ఇక సివియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన, ఆరెంజ్ అలర్ట్ జారీ. జిఆర్ఏపి స్టేజ్ 4ను అమలు చేస్తున్నట్టుగా వెల్లడి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ లాక్డౌన్గా ప్రకటించిన తప్పేం లేదు. ఇక 2 నుంచి 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం. శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్యమత ఉద్యోగుల బదిలీ. తిరుమలలో రాజకీయ కామెంట్ చేస్తే కఠిన చర్యలు. టీటీడీ తొలి బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయం. తిరుమల అనగానే దాదాపు 7-8 గంటల దర్శనానికి టైం అనుకుంటారు, కానీ 2 నుంచి 3 గంటల్లో శ్రీవారి దర్శనం అయిపోతుందట. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూసి నమస్తే చెప్పేద్దాం. ఇక రాహుల్ గాంధీ లఘుచర్లపై మాట్లాడవేం, బాధితుల గోడు వినిపిస్తలేదా కేటీఆర్. ఇంకేం కనిపిస్తుంది, సంక్రాంతికి సన్నబియ్యం లేనట్టే, రేవంత్ పాలనకు ఫెయిల్ మార్క్స్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మండలి విపక్ష నేత మధుసూదనాచారి. విశ్వాసఘాతుకు కాంగ్రెస్ అట, విశ్వాసఘాతుకనట. ఇంకేమైనా హైలైట్గా, రాత్రైతే పొలంలో దాక్కుంటున్నాం, బువ్వ పెట్టే భూములు ఇవ్వమన్నందుకే మాకి గతి, మా సమాధుల మీద శంకుస్థాపన చేసుకోండి. జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట లగచర్ల బాధితులట. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ కాలపై పడి వేడుకుంటున్న లగచర్ల బాధితులట. సో ఇది లఘుచర్ల బాధితోటి మనం చెప్పినాం కదా, ఢిల్లీకి పోయి వాళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ఆ కమిషన్కి సంబంధించి అటు ఎస్టీ కమిషన్ల ముందు, అనంతరం కాన్స్టిట్యూషనల్ క్లబ్లో సోమవారం లఘుచర్ల బాధితులతో ఆయన కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి వార్త. సో ఇది ఓవరాల్గా మనం ఇప్పటివరకు అయితే ఓన్లీ హెడ్లైన్స్ చూసినాం. సో హెడ్లైన్స్ చూస్తే మీకు క్లియర్గా ఒక అవగాహన వచ్చి ఉండొచ్చు. సో హెడ్లైన్లో ప్రధానంగా లఘుచర్ల సోషల్ మీడియాకు ఇక ఏదైతే సినీ ప్రముఖుల్ని